ఇది చూడండి. ఈ పని అల్లాహ్‌కు అప్పగించారా? లేక మనకు అప్పగించారా? లేక సృష్టికి అప్పగించారా? ఏ పని అయినా పని చూడండి. మనం మనకు అప్పగించుకుంటే అది షిర్క్. అల్లాహ్‌కు అప్పగించాలి. ఇస్లాం అంటే ఇది అప్పగించడం, దాస్యాన్ని అంగీకరించడం. ప్రతి పని. ఇప్పుడు ఉపవాసంలో కూడా చూడండి. నేను చేస్తున్న ప్రతి పనిలో ఇఫ్తార్ కట్ చేయడం కూడా మౌలా నీకు అప్పగించి కట్ చేస్తాను. ఏ పని చేయాలి? ఎలా చేయాలి? పేతిస్ చేసి విశ్వాసం కలిగిన వ్యక్తి కావాలి, మక్తరకి కావాలి. ప్రతి పనిలో చూడాలి. ఇది అల్లాహ్‌కు అప్పగించాలి. ఈ పని చేస్తున్నప్పుడు ఆయన నా వెనుక ఉన్నారు. ఆయన నా వెనుక లేరు. అల్లాహ్ నా వెంట ఉన్నాడు. వెనుక వదిలేయండి. యారు ఉన్నది చూడండి. అల్లాహ్ నా వెంట ఉన్నాడు. ఇప్పుడు నమ్మకం కలిగించండి. అవును, అల్లాహ్ నా వెంట ఉన్నాడు. ఈ పని నేను నా రబ్బుకు అప్పగించాను మరియు ఈ పని చేస్తున్నప్పుడు నేను నమ్మకం ఉంచుతున్నాను. అల్లాహ్ నా వెంట ఉన్నాడు. ఆయన అన్ని కాత్ యొక్క రబ్బు. నా కూడా రబ్బు. ఆ ప్రభువు నన్ను చూస్తున్నాడు. అతను నన్ను చూస్తున్నాడు. నేను నా అప్పగింపులో మార్పు రాకూడదు. నా నమ్మకంలో అల్లాహ్ నా వెంట ఉన్నాడు అని మార్పు రాకూడదు. నా రబ్బు నన్ను చూస్తున్నాడు. రబ్బు నన్ను చూస్తున్నప్పుడు ఆయన చూడడం, ఇతరుల చూడడం వేరుగా ఉంటుంది. రబ్బు చూస్తున్నప్పుడు సహాయం చేస్తాడు, చూడడం కాదు. మనం ఎవరి సహాయాన్ని చూడాలంటే ఏమిటి బహి చూస్తున్నారు కానీ ఏమీ చేయడం లేదు. చూడండి, ఏమీ చేయడం లేదు. ఇది మన రబ్బు. ఆయన చూడడం అంటే అల్లాహ్ తాలా సహాయం చేస్తాడు. అందరూ చూస్తున్నారు కానీ ఏమీ చేయడం లేదు. ఇది ఏమీ చేయడం లేదు. అలా మన రబ్బు. అల్లాహ్ తాలా చూడడం అంటే ఆయన సహాయం చేస్తాడు. ఇక్కడ అందరూ చూస్తున్నారు కానీ ఏమీ చేయడం లేదు.